వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయబోయే అడుగులు ఏంటి, మరొక 6 నెలలు అంటే ప్రస్తుతం ఇప్పటికే 2 నెలలు పూర్తయిపోతున్నాయి, ఇంకొక 4 నెలల పాటు ఆయన హనీమూన్ పీరియడ్గానే ఒక అవకాశం ఇచ్చి వదిలేస్తున్నారా అనేది ప్రధానంగా. రెడ్ బుక్ ఓపెన్ అయిపోయిందా, రెడ్ డైరీలో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయా, జోగి రమేష్ కుమారుడు జోగి అరెస్ట్ వెనక అసలు కారణం ఏంటి, సీనియర్లు ఇప్పుడు వైసీపీ సీనియర్లో టెన్షన్ మొదలైందా జోగి రాజీవ్ అరెస్ట్తో, ఇదే పలు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ముఖ్యంగా ఎప్పుడైతే రెడ్ బుక్ పట్టుకుని ఆయన ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో ఆయన ముగ్గురు కలిసి ఉన్న ఆ మీటింగ్లో కూడా రెడ్ బుక్ చూపించడం, బీజేపీ దాని మీద అంత రియాక్ట్ అయిందా లేదనేది పక్కన పెడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు చూసిన ఆ ధోరణి చూసిన, నిన్న ఎర్రచందనం గురించి ఆయన మాట్లాడిన, ఓవరాల్గా చూస్తే రెడ్ బుక్లో పేర్లు బయటకు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కరిని టెన్షన్ పెట్టించడానికైనా ఇది కూడా ఒక రకమైన వ్యూహమైనా? ఇప్పుడు రెడ్ బుక్లో రాశారు అంటే జగన్ మీద ఒక ముద్ర తెలుగుదేశము కాంగ్రెస్ కలిసి వేశారు అప్పట్లో. కానీ లోకేష్ రెడ్ డైరీ తన మీద ముద్ర తనే వేసుకుంటున్నాడు. అవునా? క్లియర్గా ఆ రోజున తన కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం రెడ్ డైరీ అనే పదం వాడాడు ఆయన. దాంట్లో పేర్లు రాశారు, నీ పేరుంది నీ పేరుంది నీ పేరు ఉంది అన్నట్టు. కానీ నిజ జీవితంలో వాటితో ఏమవుతుంది? ఇప్పుడు ఒక మాఫియా డాన్లో లేకపోతే ఒక తీవ్రవాద సంస్థలో ఒక నక్సలైట్లో నీ పేరు మేము రాసుకున్నాము అంటే అర్థం ఏంటి? వాడు లేపేస్తామని, వాడు చచ్చిపోతాడని టార్గెటింగ్ పెట్టారని అర్థం. వాడికి ఇక బ్రతుకు లేదు అనేటటువంటి భయం ఉంటుంది. ఇప్పుడు రెడ్ డైరీలో ఏం చేస్తారు అంటే 5 ఏళ్ల పాటు అధికారానికి దూరం అయి కసితో రగిలిపోతున్న క్యాడర్కో తన బలానికో బలగానికో ఆ రెడ్ డైరీ అనే ఒక బుక్ మంచి జోష్, ఒక ఉత్సాహం తీసుకురాలేదా? ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించట్లేదా? నేను చెప్తుంది అదే, ఆ రోజున జోష్కి అవసరం. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా రోడ్డు మీదకి రావడానికి ధైర్యం చేయాలి. అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆయన పాపం అక్కడి నుంచి బై రోడ్డు ఎందుకు వచ్చారు, దారిలో రోడ్లంతా గందరగోళం అవుతుంది, కానీ ఎవడు పట్టించుకోలే. ఒక చిలకలూరుపేట దగ్గర ఎవరో 4 హడావిడి చేశారు అంతే. టోటల్గా అంత చివరి కోర్టు జైలుకి వెళ్ళేదాకా కూడా ఏమీ లేదు. అంటే దాన్ని బట్టి జనంలో ఒక నార్మల్ ఇదంతా రొటీన్ అనే ఫీలింగ్ వచ్చేసినటువంటి రోజులలో క్యాడర్కి రెడ్ డైరీ అనేది ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఉత్సాహాన్ని ఇచ్చింది. గ్యారంటీ రేపు పొద్దున వాళ్ళని వదిలిపెట్టము అని చెప్పేటటువంటి కరెక్ట్. అది ఆ రోజున అది అవసరం. కానీ అధికారంలోకి వచ్చాక రెడ్ డైరీ, ఇప్పుడు ఏం జరిగినా రెడ్ డైరీ అంటున్నారు అంతే. అంటే సకల పాప హరణం అని మనకి దీంట్లో తీర్థం ఇచ్చేటప్పుడు చెప్తారు సకల పాప హరణం అని. ఇక్కడ సకల పాప కేంద్రం అవుతుంది రెడ్ డైరీ. ఇప్పుడు పోలీస్ ఆఫీసరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒత్తిడితోనో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒత్తిడితోనో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేధిస్తున్నాడు, వెంటనే ఏమంటున్నారు రెడ్ డైరీలో పేరు అంటున్నారు. లేదు ఒక ఏదైతే 2 దాడులు జరిగినాయి తెలుగుదేశం వాళ్ళు, అవన్నీ లోకేష్ చెప్పి చేయించాడని నేను అనుకోను. కానీ జనంలోకి వెళ్ళి ఏమైంది రెడ్ డైరీ, పదే జగన్ కూడా అదే వాడుతున్నాడు రెడ్ డైరీ. అంటే దట్ మీన్స్ ఏంటిది, రెడ్ డైరీ అనేటటువంటిది ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే ప్రతి తప్పుకి ప్రతి అరాచకానికి రాసి మరీ దాడులు చేయించారు, అంటే అసాంఘిక వ్యవహారాలను ప్రోత్సహించారు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే రెడ్ డైరీ అంటే కొడతామని కాదు, చట్టబద్ధంగా శిక్షిస్తామని. ఇక్కడ చట్టబద్ధంగా ఏం జరుగుతున్నాయి? దాడులు చట్టబద్ధమా? అరాచకం చట్టబద్ధమా? హత్యలు చట్టబద్ధమా? లేదు. పోలీస్ కేసులు దొంగ కేసులు పెట్టడం చట్టబద్ధమా? ఒరిజినల్ కేసు పెట్టు, అరెస్టులు చట్టబద్ధం. అరెస్ట్ జోగి రమేష్ కొడుకుది అరెస్ట్ అనేది చట్టబద్ధం. నాకు తెలిసి అది కూడా అది దాంట్లో ఖచ్చితంగా కొంత రెడ్ డైరీ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వీళ్ళు టార్గెట్ కాబట్టి వాళ్ళ విషయంలో ఏం జరిగినా రెడ్ డైరీనే. కానీ లోకేషే ప్లాన్ చేశాడు అది, లేదా అధికార యంత్రాంగాలు ప్లాన్ చేస్తే లోకేష్ పేరు చెప్తున్నారా, రెడ్ డైరీ పేరు చెప్తున్నారు? మేము అధికారంలోకి వస్తే ఎవరిని ఏం చేయాలని టార్గెట్ ముందుగా రెడ్ డైరీలో వాళ్ళ పేర్లు, లేదంటే వాళ్ళ వెనకాల జరిగిన ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కానీ ఇలా కొన్ని ముందే రాసి పెట్టుకున్నారా? ఇప్పుడు అదే జరుగుతుందా, అదే నడుస్తుందా? అట్లేం కాదు. అగ్రిగోల్డ్ విషయానికి వచ్చేట్టుకు అంతకుముందే వీళ్ళు పేపర్లో రాశారు.
అప్పుడు ఆ తర్వాత అందుకనే జోగి రమేష్ తొందరగా అమ్మేసుకున్నాడు అది వెంటనే. అదే అవును. అమ్మేసుకున్నటువంటి దాని మీద కూడా కేసు పెట్టచ్చు అన్న సంగతి తెలిసింది ఇప్పుడు. కాబట్టి అప్పటి ఇష్యూ కాదు. అంటే అతను జాగ్రత్త పడినా వదలబొమ్మాలి అన్నట్టు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వెంటాడి ఆ కేసులు ఇరికించడం. కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు ఇప్పుడు. ఇప్పుడు దాకా సిఐడి పెట్టింది కేసు, లేకపోతే అగ్రిగోల్డ్ యాజమాన్యం పెట్టింది. ఇందులో ఒక వింత ఏంటంటే కాదు సిఐడి ఏసీబీకి పెట్టింది, సిఐడి చేత పెట్టించారు కేసు. ఏసీబీ అరెస్ట్ చేసింది ఎందుకంటే తొందరగా బెయిల్ రాకుండా చేయడం, అవినీతి నిరోధక శాఖ. వాస్తవంగా వాళ్ళకి సరైన లీగల్ ప్లానింగ్ తెలియచాలేదు కాబట్టి ఆగింది. కానీ లేకపోతే ఏసీబీకి జోగి రాజీవ్కి ఏంటి సంబంధం? అదే కదా ఏసీబీ కేసులో. ఏసీబీ కేసు అధికారుల మీద వస్తుంది కానీ అతన్ని రాదే. దాని ఆధారంగా బెయిల్ రావచ్చు. అసలు ముందు రిమాండ్కి పనికిరాదు అతను. ఇప్పుడు స్పాట్లో క్యాష్ ఇస్తుంటే పట్టుకున్న దాంట్లో ఏసీబీ పనిచేస్తుంది. లేదా గతంలో జరిగిపోయింది, అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన వ్యవహారానికి సంబంధించి ఏసీబీ పనికిరాదు. ఇంతకుముందు అనేక కేసుల్లో కోర్టుల్లో రిమాండ్ దగ్గర వెనక్కి పంపించేసినవి ఉన్నాయి. వీళ్ళకి అలాంటి ఆర్గ్యుమెంట్ చేసేటటువంటి లీగల్ టీం లేదు అనడానికి సాక్ష్యమైంది అది పాయింట్. అంటే అలాంటి వాళ్ళని ఎంచుకున్నారేమో. అంటే జోగి రమేష్ అయితే అంత కీలకంగా ఆలోచించడం, లీగల్గా అంత పట్టలేదని చెప్పి అలాంటి వాళ్ళని ఎంచుకున్నారేమో ముందు. అట్లా అంతే అయి ఉంటుంది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి ఈ 41 నోటీస్ ఇచ్చి పంపించారు, జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారంటే రీజన్ అదే కనబడుతుంది. కానీ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను పరుగులు పెట్టిస్తున్నారు నారా లోకేష్. ఇది ఒక్కటనే కాదు, ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నెల రోజులు 2 నెలలు భయపడ్డారు, నిజం, నో డౌట్. పరుగులు పెట్టడమా, ఏం చేయాలి, అసలు రాష్ట్రం విడిచి పారిపోవాలన్నారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడు ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాయకులందరూ ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్ రోడ్డు మీదకి వచ్చాడో, రషీద్ ఇంటిని పరామర్శించడం కావచ్చు, సుబ్బారాయుడు ఇంటికి వెళ్ళడం కావచ్చు, ఆ టైంలో వచ్చిన జనస్పందన కావచ్చు చూశాక, అందులో ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుపు, ఈ 3 ఎప్పుడైతే జరిగినాయో మళ్ళీ ధైర్యం వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక ఎవడు భయపడట్లేదు. అయితే ఏముంది, జైల్లో పెడతారు అంతే కదా. అంటే వాళ్ళకి ఇది అలవాటు చేస్తారు. ఇప్పుడు ఆ నాయకులు ఎవరితో మాట్లాడినా సరే, ఏముందబ్బా జైల్లో పెడతారు, 4 రోజులు పోతే బెయిల్ వద్దు, మనం వచ్చాక కేసు కొట్టేస్తాం కానీ అని చెప్తున్నారు. మీరు ఈలో ప్రిపేర్ చేసుకోండి అని చెప్తున్నారు. వీళ్ళకి అంటే తర్వాత వచ్చాక మీరు వదిలిపెడతారా అని ఇప్పుడే కవ్విచ్చేస్తున్నారు. కాబట్టి ఇవాళ జరిగే వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్. ఇవాళ జరిగే చర్యకి ప్రతి చర్య తప్పనిసరిగా రేపు ఉంటుంది. ఇప్పుడు 4 తలకాయలు పగులుతాయి, ఇప్పుడు 40 తలకాయలు పగులుతాయి. ఇప్పుడు 9 అరెస్ట్ అయితే రేపు 40 మంది అరెస్ట్ అవుతారు. ఇప్పుడు వ్యక్తి అరెస్ట్ అయితే రేపు కుటుంబాలు అరెస్ట్ అవుతాయి. ఈ అన్నిటికీ ప్రిపేర్ కండి అని చెప్పేసి వీళ్ళకి అంటే అప్పుడు రెడ్ డైరీతో వాళ్ళకి ఎట్లాగా ఉత్సాహాన్ని ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళది మరి గ్రీన్ డైరీ అంటారా, ఎల్లో డైరీ అంటారా, ఏ డైరీ రాసుకుంటారా వీళ్ళు రెడ్ డైరీ ఆయన ఒక్కడే రాసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏ ఊరికి ఆ ఊరు రాసుకుంటున్నారు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం రాసుకున్నారు. చాలా ప్రమాదకరమైన అడుగుపడబోతుంది. ఒక రాజకీయ నాయకులే కాదు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే కాదు, ఈ రెడ్ డైరీలో అధికారులు కూడా బుక్ అవుతున్నారు. ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ. ఇప్పుడు వాళ్ళు ఏ స్థానంలో ఉంటారో, వాళ్ళు బదిలీ అవుతారా, అక్కడ నుంచి మార్పులు చేర్పులు చేస్తారా అనేది వాళ్ళకి ఒక అయ్యామేం జరుగుతున్నాయి కూడా, బదిలీలు కూడా జరుగుతున్నాయి. అది కూడా రెడ్ ఏరియానే. అది నాకు తెలిసి లోకేష్ ప్లాన్ చేసింది కాదు అది. అంటే ఎందుకంటే దాని ముందు ఎన్నికల ముందు హడావుడు కూడా జరిగింది, కేసు కూడా పెట్టారు అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో. రెడ్ డైరీలో అధికారుల పేర్లు చేర్చడం ఏంటి, ఆ మాటను కూడా తప్పు పెట్టారు అప్పుడు. ఇప్పుడు సంజయ్ సిఐడి చీఫ్ ఒకటి, అవును, తర్వాత సునీల్ ఇంటెలిజెన్స్ చీఫ్, అవును, ఇంతవరకు లోకేష్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు 16 మంది ఐఏపీఎస్లు, 10 మంది ఐఏఎస్లు, వీళ్ళ విషయంలో లోకేష్ కంటే కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది తెలుగుదేశం సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా. వాళ్ళ రెడ్ డైరీలు ఇప్పుడు ఇవి. ఇది లోకేష్ రెడ్ డైరీ కాదు, వాళ్ళ డైరీలు. అంటే ఎవరికాలో ఒక రెడ్ డైరీ రాసుకున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఊరికూరికినే వాళ్ళు రెచ్చిపోతున్నారు, వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడెవరో హరిత అనేది ఆవిడ ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్గా చేసిందట నెల్లూరుకి. ఆ టైంలో ఆనం వెంకటరమణారెడ్డిని ఏదో మాట్లాడినప్పుడు వినలేదు, పట్టించుకోలేదు ఆవిడ. ఆవిడేమి రాజకీయ నాయకురాలు ఏం కాదు కదా, వీళ్ళు చెప్పినట్టు తొత్తుగా పనిచేయడానికి. ప్రభుత్వం ఎవరు బాగుంటే వాళ్ళ మాట ఉంటుంది. ఆవిడకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు అనంతపురానికి. వెంటనే ఆనం వెంకటరమణారెడ్డి ఒక ట్వీట్ చేశాడు ఆవిడ కరప్టెడ్ అని. కరప్టెడ్ అని చెప్పి ఎవరు కన్ఫర్మ్ చేశారు, ఆయన అన్నాడు కాబట్టి వెంటనే ఆవిడ బదిలీని ఆపేశారు. లేదు ఎవరికన్నా ఒక అధికారి ఇంతకు ముందు టైంలో ఒక వైసీపీ నాయకుడిని, ఒక తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారంటే ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలా నెంబర్ 1.
లేదా ఆ రోజు చట్ట ప్రకారమే చేస్తారు. అరెస్ట్ అంటే ఊరకనే గాల్లో చేయరు కదా. అలా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అంటే తెలుగుదేశం వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ జగన్ తొత్తులే అని ఒక ముద్ర వేసేసి కూర్చున్నారు వీళ్ళు. దాని ఆధారంగా వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే విఆర్లో పెట్టడం ఒక ఎత్తు, వాళ్ళందరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమండం ఒక ఎత్తు, వాళ్ళని పొద్దున్నే 9ంటికి వచ్చి సాయంత్రం 6 దాకా ఆఫీసులో బంట్రోత్ ఉద్యోగంలాగా కూర్చోమని చెప్పడం మరొక ఎత్తు. తద్వారా వాళ్ళని హ్యూమిలియేట్ చేయటం అన్నటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు? ఇది పేపర్ల కోసం చేస్తున్నారు. ఈనాడు, జ్యోతి ప్లస్ ఈ టీవీ ఛానళ్ళు వీళ్ళ కోసం చేస్తున్నారు. చివరికి వాళ్ళ దానికి ఇప్పుడు మనం గనక కాదు అన్నామంటే వాళ్ళు మన మీదనే వేస్తారేమో నెగిటివ్. కొంతమంది పోస్టులు పెట్టేస్తున్నారు, వీళ్ళకి ఎట్టిచ్చారు వాళ్ళకి ఎట్టిచ్చారు, వెంటనే తీసేస్తున్నారు. ఈవెన్ అవార్డులు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రైజులు ఇచ్చినవి స్వతంత్ర దినోత్సవానికి ప్రకటించినవి కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే ఎంతగా కంట్రోల్ లేని గవర్నమెంట్ అయిపోయింది. ప్రభుత్వము నియంత్రణలో ఉండాలి. కార్యకర్త చెప్తేనో లేకపోతే ప్రతి ఒక్కడి మాటకి పేపర్లో వచ్చిందన్నో సోషల్ మీడియాలో వచ్చిందని జరిగిపోయిందంటే వాట్ నెక్స్ట్ ఏమవుతుంది? ఈడు ఒక దరిద్రపు పని ఏదో గ్రౌండ్లో చేస్తాడు, దానికి అక్కడ అధికారి తప్పు చేశాడు అనుకోండి, ఆపాడు అనుకోండి తప్పని, వెంటనే అధికారిని ఇక్కడ వైసీపీ ముద్రేసేసి వీడు వాళ్ళని దొంగలు చేస్తున్నాడు. ఇది సపోర్ట్ చేస్తూ కూర్చుంటే అసలు ప్రభుత్వం ఇంకేం ముందుకెళ్తుంది? ఎట్లా వెళ్తుంది బేసిక్గా? ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ అధికారులు పక్కన పెట్టారు, రేపు వీళ్ళందరూ లైమ్ లైట్లోకి వస్తారుగా. అంతే కదా. ఇదేమి శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారు కోరుకున్నట్టు 2047 దాకా తెలుగుదేశం అధికారంలోకి ఉండి ఎవడు అధికారంలోకి రాకుండా ఉంటే అప్పుడు వీళ్ళు అనుకున్నది కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ 2047 దాకా కూడా రాష్ట్రంలో అధికారుల ట్రాన్స్ఫర్లు, అధికారులు ఎవరెక్కడ ఉండాలి అన్నది తెలుగుదేశం సోషల్ మీడియాను, తెలుగుదేశం పార్టీ మీడియాని డిసైడ్ చేస్తుంది. అప్పుడు భయపడతానే ఉండాలి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మొదట్లో ప్రెస్ వాళ్ళు వెళ్తే భయపడేవాళ్ళు. నాకు బాగా గుర్తు, రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి గెలవక ముందు ఈ 2 సార్లు అంటే అధికారులు మనం 94 నుంచి ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి అధికారులతో రెగ్యులర్తో టచ్లో ఉంటుంటాం కాబట్టి అదే అధికారులు ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి మాటలకి ఆ తర్వాత మాటల్లో తేడా స్పష్టంగా గమనించారు. కొంతమంది అధికారులు బోళాగా నోరు విప్పి చెప్పేశారు. చంద్రబాబు అంటే వాళ్ళకి ఎందుకు వ్యతిరేకం అంటే బాబు టైంలో ఒక యాక్షన్ తీసుకున్నారు. ఏది అంటే ఒక వీళ్ళ దగ్గర ఏదో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది ఆఫీస్లో, వెంటనే యాక్షన్ తీసుకుని ఉండేవాడు. ప్లస్ దాన్ని ఏమంటారు, ఆకస్మిక తనిఖీలని అదని ఇదని ఎప్పుడు ఏదో ఒక నోటీసులు వేధింపుతూ ఉండేది. అదే రాజశేఖర రెడ్డి వస్తే మా జోలికి వచ్చేవాడు కాదు. ఆయన పై స్థాయిలో రాజకీయం చేసుకుంటాడు, మా గ్రౌండ్ లెవెల్లో పని చేయమని మేము చేసుకుంటాము. ఎక్కడ మాకు ఇక్కడ చంద్రబాబు టైంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు గ్రౌండ్ లెవెల్, కానీ ప్రభుత్వపు డైరెక్ట్ జోక్యం ఉండేది. అది ఇబ్బంది అయిపోయేది వాళ్ళకి. అందుకని రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ప్రభుత్వపు డైరెక్ట్ జోక్యం ఉండేది కాదు. స్థానికంగా కూడా అందరు నాయకులకి ఇవ్వలేదు స్వేచ్ఛ. ఎక్కడో ఒక 2-3 నాయకులకి మాత్రమే వాళ్ళకి కోరుకున్నటువంటి అధికారులను ఇచ్చి మిగతాదంతా కూడా ప్రభుత్వం నడుపుకొచ్చారు. ఈ రోజువారీ ప్రెషర్ లేకపోయేటప్పటికి పని ప్రశాంతంగా నడిచిపోయింది వాళ్ళకి. అంటే అట్లా పద్దాక మా వెంట పడేటటువంటి విధం ఉండకూడదు, పద్దాక మమ్మల్ని దొంగల్లాగా చూడకూడదు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్. మీరు అందుకనే చూడండి, అంతకుముందు హిడెన్ ఆపరేషన్స్ అవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినప్పుడు యాక్షన్ సగం కూడా జరగల. చంద్రబాబు టైంలో హిడెన్ ఆపరేషన్కి సంబంధించిన యాక్షన్ చాలా జరిగాయి. వార్త వచ్చిందంటే చర్య ఉండేది, సస్పెన్షన్ ఏదో ఒకటి. అదే రాజశేఖర రెడ్డి హయాంలో హిడెన్ ఆపరేషన్తో పక్క ఆధారాలు ఉన్న చోట మాత్రమే చర్య తీసుకునేవాళ్ళు, ఉట్టి వార్త రాస్తే యాక్షన్ తీసుకునేవాళ్ళు కాదు. ఇది వాళ్ళు ఆ రిలాక్సేషన్ కోరుకున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది అంటే అప్పుడు ఎవరికి భయపడేవాళ్ళు అంటే ఈనాడు వాళ్ళు వచ్చారంటే భయపడేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఈనాడు రిపోర్టర్ వచ్చాడంటే, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వచ్చాడంటే భయం. అప్పుడు ఎప్పుడు ఇది 2000కి తర్వాత, ఇది 99 మన దాని పేరు ఏమంటారు, ఆంధ్రజ్యోతి పేపర్ రాధాకృష్ణ గారు కొన్నాక, అంతకు 2001లో కదా పేపర్ మూతబడింది. ఆ తర్వాత కొన్నారు ఆయన పేపర్ని. దాంట్లో జ్యోతికి అప్పుడు అంత ప్రయారిటీ ఉండేది, ఈనాడుకి హై ప్రయారిటీ. ఉదయం అంటే యాంటీ గవర్నమెంట్ కదా, ఉదయంలో వార్తలు వచ్చినా అంత పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ ఉదయంలో వార్తలకు కూడా యాక్షన్ తీసుకునేవాళ్ళు. కాబట్టి రిపోర్టర్కి ఒక భయం ఉండేది. అంటే రిపోర్టర్ అనే వాళ్ళు వస్తే భయపడేవాళ్ళు. పేపర్లు అంటే ఆ రోజున భయం ఉండేది. ఆ భయం తర్వాత వచ్చేటప్పటికి
ఇప్పుడు ఆ భయం మళ్ళీ కనబడుతుంది కార్యకర్తను చూస్తే. ఇదంతా ఎందుకు చెప్పానంటే కార్యకర్తను చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు పచ్చ బిళ్ళ పట్టుకుని వచ్చే కార్యకర్త లేకపోతే కనుక నేను తెలుగుదేశం కార్యకర్తలను 10 మంది కండవా వేసుకుని వస్తే భయపడిపోవాల్సి వస్తుంది అధికారి. తప్పుని ఒప్పుని తప్పని చెప్పాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళని తీసుకొచ్చి వెంటనే పేపర్లలో ఈడాళ్ళ మనిషి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వాళ్ళని 5 ఏళ్ల పాటు ఈ 5 ఏళ్ళు ఉద్యోగం చేయాలంటే మనం తెలుగుదేశం కార్యకర్తలకి బానిసత్వం చేయాలనేటటువంటి ఫీలింగ్ బలంగా పెరుగుతుంది. ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం మాట్లాడిన మాటలు రెవెన్యూ పోలీస్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి అన్న మాట నిజంగా ఇప్పుడు ప్రభుత్వ హయాంలో ఆ స్వేచ్ఛ కనిపిస్తోందా? ఏ రకమైన స్వేచ్ఛ ఉంది? ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే జగన్ హయాంలోనూ ఇది జరిగింది. అప్పుడు 20% జరిగింది. కొంతమంది నాయకుల ఏరియాలలో వాళ్ళు కోరిన పోస్టింగ్లు ఇచ్చారు. ఏది పెద్ద పోస్టింగ్ అంటే ఎంతలా ఉందా? కేసు పెట్టాలంటేనే భయపడేలాగా, ఆ పార్టీ కార్యకర్త వస్తేనే కేసు పెట్టేలాగా వాళ్ళకి అనుకునే అంతలా అధికారులు ప్రవర్తించారా? అప్పుడు ఆరంభమైంది. ఇది పీక్ స్టేజ్ అంటున్నా. అప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి గారి ఏరియాలో, బొత్స సత్యనారాయణ గారి ఏరియాలో, ఇట్లాంటి కొన్ని ఏరియాలలో అంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ప్రభుత్వపు మనుషులు ఉండడం అన్నది అప్పుడే ప్రారంభమైంది. అప్పుడే కాదు, 2014 రాష్ట్ర విభజన దరిద్రమైంది మనకి. రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రం అయిన దగ్గర నుండి 14 నుంచి 19 దాకా తెలుగుదేశం వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి అక్కడ ఎస్ఐసిఐ, అక్కడ ఎస్ఐసిఐ డిఏ పొజిషన్స్లో ప్రభుత్వం చెప్పిన వాళ్ళే అంటే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కోరిన వాళ్ళనే ఇచ్చారు. అదే తప్పు అనుకుంటే 1924లోకి వచ్చేటప్పటికి డిఎస్పీల స్థాయిలో కూడా లోకల్ లీడర్లకు అప్పచెప్పేశారు. మంత్రులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడమైంది. ఎంపీలు చెప్పిన వాళ్ళకి, మంత్రులు చెప్పిన వాళ్ళకి. దాంట్లోనే కదా ఎమ్మెల్యేకి ఎంపీకి గొడవలు, ఎమ్మెల్యేకి మంత్రులకి గొడవలు, ఎంపీకి మంత్రులకు గొడవలు ఎందుకు వచ్చినాయి? వీళ్ళు తెచ్చుకున్న అధికారులు వీళ్ళ పార్టీలోనే ఒకడికంటే కూడా వీళ్ళకి ఫేవరబుల్గా పనిచేసి పెట్టడం వల్ల వచ్చిన ఘర్షణలు కదా. బాలినేని నియోజకవర్గంలో జరిగినాయి అయినా, లేకపోతే అక్కడ బొత్స నియోజకవర్గం దగ్గర జరిగినాయి, విశాఖపట్నంలో జరిగినాయి అని, ఇవన్నీ కూడా ఎప్పుడైతే అంటే అక్కడ అప్పట్లో 15% చేస్తే చంద్రబాబు 14-19లో పై స్థాయిలో, వీళ్ళు 30% చేశారు. ఇప్పుడు 90% అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రతి అధికారి ఎవరో ఒక నాయకుని పట్టుకోవాలి. నేను అప్పుడు చూసా 14-19 టైంలో చూసా, 19-24 టైంలో చూసా కొంతమంది పొలిటీషియన్ల దగ్గరికి చిన్న చెత్తకోళ్ళు కాదు, చంద్రబాబు గారికి బిహైండ్ ద స్క్రీన్ ఉండేటటువంటి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళతో కలిసి నమస్కారం పెట్టి అడిగిన వాళ్ళని చూసా. జగన్కి సన్నిహితంగా ఉండేటటువంటి లైమ్ లైట్లో లేనటువంటి బిహైండ్ ద స్క్రీన్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది చూసా నేను. ఇప్పుడు కంప్లీట్గా కార్యకర్తలను అడుక్కోవాల్సిన పరిస్థితి. ప్లస్ అంటే అధినాయకత్వంతో మాట్లాడి ఇప్పుడు కూడా పోస్టింగ్లు వేయించుకుంటున్నారు. వేయించుకున్నాక సోషల్ మీడియాలో పోస్టులు రాగానే తీసి పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరిని మెప్పించాలి. అప్పుడు ఒక నాయకుడిని మెప్పించి పోస్టింగ్లు సంపాదించారు. ఇప్పుడు నాయకుడిని మెప్పించాలి, కార్యకర్తలను మెప్పించాలి. మెప్పించడం అంటే అర్థం ఏంటి? నువ్వు మర్డర్ చేసినటువంటి వాడిని ఈ నాయకుడు మర్డర్ చేయలేదంటే చేయలేదని చెప్పాలి, చేస్తే చేశారని చెప్పాలి. చూడండి చివరికి ఎట్లా తయారవుతుంది. మర్డర్ జరుగుతుంటే పోలీస్ ఆఫీసర్ సైలెంట్గా చూస్తూ కూర్చోవాల్సి వచ్చిందంటే, కళ్ళెదురుగుండా మర్డర్ జరుగుతుంటే. మొన్న సుబ్బారాయుడిది ఏంటి, ఇప్పుడు నిన్న నరసరావుపేటలో అంతే జరిగింది. చివరికి పోలీసులు ఎట్లా ఉందంటే ప్లీజ్ అండి కొద్దిగా తర్వాత చంపబాకండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అరెస్టులు లేదంటే అగ్రిగోల్డ్ భూములు దోచేశారని ఇంకోటిన, లేదంటే నాయకులను టార్గెట్ చేశారు, రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ రెండు పార్టీల తరపు నుంచి నడి రోడ్డు మీద జరుగుతున్న హత్యలు, కళ్ళల్లో కారం కొట్టు మరి వేట కొడవలతో నరుగుతున్నవి, ఇవి కూడా రెడ్ బుక్లో ముందుకే ప్రిపేర్ అయి ఉన్నాయా, లేదంటే రెడ్ బుక్ చూసుకొని జరుగుతున్న కుట్రలు హత్యలు ఇవి ఉదంతాలు అనుకోవాలి? నేను ఫస్ట్ చెప్పిన మాట అదే. లోకేష్ రెడ్ బుక్ తన కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వడానికి చేస్తే దాంట్లో ఇప్పుడు జరిగే ప్రతిదానికి అతని మీదకే వేస్తున్నారు. ఇప్పుడు జగన్కి సంబంధించి అవినీతి పరుడు అని ఎట్ట ముద్రేశారు, ఇప్పుడు లోకేష్ రెడ్ డైరీకి శాశ్వతం అయిపోతుంది అతని పేరు. రెడ్ డైరీలో ప్రతీకారం ఉందా, క్రూరత్వం ఉందా, రెండు ఆలోచించుకోవాలేమో. నేను చెప్తుంది అదే. ఇందులో లోకేష్ ఎందుకు చేపిస్తాడు ఆ మర్డరు? సుబ్బారాయుడికి ఆయనకి ఏంటి గొడవ? అదే కదా. ఇప్పుడు లోకేష్ చేయించాడంటే ఏ కుప్పంలో జరిగినటువంటి సంఘటనలకో లేకపోతే కనుక వాళ్ళ నాన్న అరెస్ట్ చేయించిన దానికో అది కూడా చట్టబద్ధంగా చేస్తానన్నాడు. కానీ నేను అసాంఘిక కార్యకలాపాలు చేస్తానని చెప్పలే అతను. కానీ ఇక్కడ జరుగుతున్నది అసాంఘిక కార్యకలాపం. హత్యలు చేసే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎప్పుడైతే అధికారులని ఏది పార్టీ కార్యకర్త కోట్ చేశాడన్నో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నాడని నేను బదిలీ చేయడం ప్రారంభిస్తున్నారో కంట్రోల్ లేదు.
ఎప్పుడైతే కంట్రోల్ లేదో పోలీసింగ్ మీద నమ్మకం పోతుంది. అంతే. రెండవది ఏమైందంటే క్రిందటిసారి కోర్టులు అనుసరించిన వైఖరి ఇప్పుడు ఉపయోగపడుతుంది. పోలీసులు ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే చేస్తారంతే, కొట్టి గిట్టి చేయగాల్చుకోరు. ఒక రఘురామకృష్ణరాజు ఉదంతంతో పోలీసులకి అందరికీ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు భయం వచ్చేసి ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే ఏ తప్పుడు కేసు పెట్టి చేయమన్నా చేసేస్తారు. కానీ వాళ్ళని కొట్టడం లాంటివి చేయరు, అవమానించడం లాంటివి చేయరు. ఎందుకంటే చేస్తే కోర్టుకు వెళ్తారు, రేపు పొద్దున వీళ్ళందరినీ దోషులుగా పెడతారు, మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మనల్ని ఎదవల్ని చేస్తారు, మనం వెళ్ళి దోషులుగా నిలబడాలి, పోలీసులు కూడా అరెస్టులు చేయించే పరిస్థితులు, ఈ మనతో పాటు మనం కూడా నేరస్తుల పక్కన ఉంచోవాల్సిన గతి అనేటటువంటి ఒక భయం వచ్చేసింది. అంటే వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. ఎప్పుడైతే ఇది జరుగుతున్నదో గ్రౌండ్ లెవెల్లో మర్డర్ చేసేవాడికి డేర్ వచ్చేసింది. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నువ్వు ఒక బంగారపు కొట్టు బయట పెట్టినటువంటి సెక్యూరిటీ వాడిని ఒక 10 సార్లు షాప్ అతను తలుపు తీయడం ఇట్లా చేయాలి. తీసేటటువంటి సందర్భంలో కొద్దిగా చేయి తగిలిందన్నో ఇట్లా ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పి వాళ్ళని తిడతా ఉన్నాడు అనుకోండి, తర్వాత ఏం చేస్తాడు? నిజమైన దొంగ వచ్చిన టైంలోనైనా సరే నాకెందుకు వచ్చిన గొడవ అని పక్కన ఉంచుంటాడు. నా జీతం నాకు కొత్త కదా, నాకెందుకులే అన్నట్టు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిదానికి నాకు లింక్ అవుతాను, నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? ఒక మర్డర్ జరిగిందంటే, ఒక దాడి జరిగిందంటే, ఇప్పుడు ఇదివరకు ఇంకా సాక్షిలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వీటిట్లో ఏదన్నా తమ వాళ్ళ మీద దాడి జరిగిందన్నో లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది పార్టీకి సంబంధం లేదు, అది లోకల్ సంబంధం, ఇట్లాంటిది అక్కడ ఒక బయట తీసుకున్నో అక్కడ ఏయో మాటల్ని పట్టుకునేనో కౌంటర్ అంటూ ఇచ్చేవాళ్ళు, ఆన్సర్ అన్న చెప్పేవాడు. ఇందులో మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, లేదా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి రియాక్ట్ అయ్యారు, ఇట్లాంటి ఉండేది కౌంటర్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉంది అనుకోండి, ఏమని పెట్టారు? మాదచ్చది అనొచ్చా, అమ్మ డాష్ డాష్ అనొచ్చా, అట్లా అంటే మరి ఏం చెయ్యాలి, ఇట్లాగా ఆన్సర్ ఉండేది. ఇప్పుడు అసలు ఎవడన్నా ఆన్సర్ ఉందా? అంటే వీళ్ళు ఏంటంటే మనకి కోర్టులలో కేసు తప్పించుకోవడానికి నేరస్తుడు, మర్డర్ చేసినటువంటి నేరస్తుడైనా సరే రైట్ టు సైలెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే నేను నిశ్శబ్దం, నేనేం మాట్లాడను, నువ్వు సెక్స్ చేసుకుంటా వేసుకోపో. ఇక్కడ సెక్స్ చేసేసాడు అనుకోండి జడ్జి, పైకి వెళ్ళి నా వాదన ఏమి వినకుండా వేసాడని పైకి వెళ్తాడు. అలాంటి ఒక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు, ఏం మాట్లాడరు దీని మీద. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మన లా అండ్ ఆర్డర్ అనే పదం ఉపయోగించవచ్చా? దాని ప్రస్తావన తీసుకురావచ్చా? లా అండ్ ఆర్డర్ అసలు ఉందా, కంట్రోల్లో ఉందా లేదా? లా చచ్చిపోయింది, ఆర్డర్ లేదు రాష్ట్రంలో. లా అంటే ఏంటి? తప్పు జరిగిన వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టేటటువంటి వ్యవస్థ, ఎవరైనా సరే న్యాయం ముందు నిలబెట్టే వ్యవస్థ. ఏ పార్టీ అయినా తప్పు చేసిన వాడిని తప్పు అని, అది ఎక్కడుంది అసలు రాష్ట్రంలో? పైగా ఎవడిది తప్పని పార్టీ చెప్తే లేదా ఎవడిది తప్పని కొంతమంది నాయకులు చెప్తే వాళ్ళని మాత్రమే పట్టుకెళ్తే ఇంకా లా ఎక్కడుంది? లా అనేది జేబు వస్తువు అయింది. ఆర్డర్ ఇంకెందుకు ఉంటుంది? ఆర్డర్ లేకపోవడమే కదా ఈ దాడులకు కారణం. మీరు చూడండి, చంద్రబాబు గారు ఇప్పుడు పదే పదే ప్రెషర్ చేశాక గొడవలు తగ్గినాయి. 2 నెలల క్రితం నుంచి చూస్తే ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి తలకాయలు పగిలే సంఖ్య తగ్గింది. పగలడం ఆగల, సంఖ్య తగ్గింది. బట్ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థలు అసలు ఇంకెక్కడా ఎవరి మాట అయినది పరిస్థితి లేదు. వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అది లా లేదు, ఆర్డర్ లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కిమ్ రాజ్యం నడుస్తోంది. ఎవడికి నాయకుడే కిమ్ము, ఎక్కడికక్కడే కిమ్ములు. అంతేనా? ఏ ఊరికి ఆ ఊరు తెలుగుదేశం నాయకుడు కిమ్ము. వాళ్ళు ఎలా చెప్తే అక్కడ అధికార యంత్రాంగం అట్లా నడవాలి. లేదు అంటే వ్యవస్థ ఆడికేదో ఒకటి అయిపోతుంది. ఈ తరహా స్టేజ్ అనేది ఫస్ట్ టైం జరిగింది. చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్కి ప్రాణం పెట్టే మనిషి, లా అండ్ ఆర్డర్ని అసలు దారిలోకి తెచ్చిన మనిషి, రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని దూరం పెట్టిన మనిషి. ఆయన చెప్తుంటే 95 నాటి చంద్రబాబుని చూస్తారని నేను సంతోషపడతా. 95 నాటి చంద్రబాబు జన్మభూమి ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు కాదు. అది కార్యక్రమాల్లో ఒక పార్ట్. మెయిన్ కాన్సెప్ట్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టిన మొనగాడు, ఫ్యాక్షనిస్టుల్ని కంట్రోల్ పెట్టిన మగాడు, రౌడీల్ని నిర్మోహమాటంగా లోపలేసినోడు, సొంత పార్టీ కార్యకర్తను కూడా తప్పు చెయ్యనీయనోడు. అవి చేస్తూ ప్రజలకి సేవా కార్యక్రమాల కింద ప్రజల వద్దకు పాలన
లేకపోతే జన్మభూమి, శ్రమదానం అని ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఇవి చేసుకొచ్చారు. ఇప్పుడు ఇవి చేస్తున్నామంటున్నారు. ఇది లేకుండా ఇది చేసి ప్రయోజనం ఏంటి? నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి ఇప్పుడు అన్న క్యాంటీన్ భోజనం పెట్టావు, వాళ్ళు తింటారు 300 మంది, 350 మంది తింటే అక్కడ నీకు 50,000 మందో 1,00,000 మందో ఉన్నటువంటి ఆ ఊళ్ళో లాండ్ ఆర్డర్ లేకపోతే ఏంటి ప్రయోజనం? ఇంకోటి అక్కడ బాధ్యతాయుత తత్వం లేకపోతే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు బీసెంట్ రోడ్డు, చిరు వ్యాపారులు, మీకు తెలుసు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఆ షాపులు, బడ్డీలు, రోడ్డు ముందు పెట్టుకునే బండ్లు ఇవన్నీ ఇప్పుడు అకస్మాత్తుగా తీసేస్తే ఒకడు వచ్చి ఏమనాలి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? లేదా ఇంకో చోట పెట్టినటువంటి బళ్ళన్నీ పీకేయడమో, లేకపోతే ఒక చోట రోడ్ల పక్కన పెట్టుకునే వాళ్ళందరినీ పక్కనకి చేసేయడమో చేస్తే ఏమవుతుంది? ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని తీసి పక్కన పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి అసలు సంగతి అంటే వైసీపీ టైంలో పెట్టారండి అని తెలుగుదేశం ఎవడో చెప్తాడు. తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఎమ్మెల్యే చెప్తాడు. అంటే ఇక్కడ అసలు విషయం ఏంటి? ఈ వ్యాపారస్తుడు మారిపోయి వీళ్ళ వ్యాపారస్తులు రావాలి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది? పూర్ మీదనే అటాక్ వెళ్తుంది. ఆ పూర్ ఫీలింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. అది అసలు ఇంతకుముందు అట్టుందా? ఒక రకంగా చెప్పాలంటే జగన్ హయాంలో వెచ్చలవిడిగా పేదల లైఫ్ వచ్చింది. ఇప్పుడు మీకు నాకు తెలుసు విజయవాడలో స్వరాజ్ మైదాన్ అంటే ఇప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ స్వరాజ్ మైదాన్ అంటాం దాన్ని. ఆ పక్కన చంద్రబాబు గారి టైంలో రైతు బజార్ పెట్టారు. ఆ కృష్ణవేణి కాలేజ్ ఉండేది యువతలో పెట్టారు. ఆ రైతు బజార్ బయట 4 పెట్టుకునేవాళ్ళు, దాన్ని ఏమంటారు బుట్టలు, పళ్ళ బుట్టలు. అవి కూడా కూరలన్నీ లోపల అమ్ముతారు, బయట పండ్లు. అవి కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అలాంటిది జగన్ వచ్చాక ముందు కొన్ని బళ్ళు వచ్చినాయి, తర్వాత అసలు అది ఎవరు ఎక్కడికి వెళ్ళే రోడ్డు? అది గవర్నర్ బంగ్లాకి వెళ్ళే రోడ్డు. అవును, రోడ్డు ఆపడేశారు ఇప్పుడు రాజ్భవన్ జగన్ వచ్చాక. అది టోటల్గా రోడ్డు క్లోజ్ చేసి పడేసి రాజ్భవన్లోకి ఎట్ట వెళ్ళాలంటే త్రూ అటు పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి చుట్టూ తిరిగి అలా వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇదివరకు అదేంటి ఓపెన్ పెద్ద రోడ్డు, అది ఎక్కడికి వెళ్ళాలి? ఏలూరు రోడ్లోకి వెళ్ళేటటువంటి రోడ్డు, డైరెక్ట్ రోడ్డు అది. కాకపోతే గవర్నర్ కోసం ఖాళీగా అక్కడ, లేకపోతే గవర్నర్కి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అందరూ వెహికల్స్ దాని ముందు నుంచి వెళ్తే అన్న ఉద్దేశంతో అక్కడ క్లోజ్ చేస్తే అది సగం క్లోజ్ చేసి పక్క నుంచి వెళ్ళేటట్టు పెడితే ఇప్పుడు శాంతం తీసుకొచ్చి అది కూరగాయల బండి, టిఫిన్ల బండి అయిపోయింది. అది ఇప్పుడు అక్కడ కనుక మార్చారనుకోండి, వాడేం ఫీల్ అవుతాడు? జగన్ టైంలో మేము హ్యాపీ, ఇప్పుడు ఎట్లాగా? డబ్బులు ఎవడన్నా తినలేదా? తినుంటాడు. ఎవడో లోకల్ గా గర్లీ లీడర్ ఎవడో తల దగ్గర నుంచి ఎంత ఎంతని వసూలు చేయడం, లేకపోతే అదే బళ్ళ పెట్టే వాళ్ళలో ఎవడన్నా ఓ 100 రూపాయలు వసూలు చేసి ఎవరిని ఇచ్చుంటాడేమో లీడర్కి. ఇవ్వలేదని నేను చెప్పా, ఇప్పుడు అది వసూలు చేస్తారుగా, అప్పుడు ఇస్తే వదిలిపెడతారా? కానీ వాడి జీవితంలో నువ్వు వేలు పెడుతున్నావు. ఇది లాభదు, ఆర్డర్ అవ్వదు, పైగా కెలకడం అవుతుంది. కానీ ప్రజాస్వామ్యం కూని అవుతుందా? ప్రజలు భయపడుతున్నారా ఈ అరెస్టులు కానీ ఈ మర్డర్లతో? దీని మీద పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా 6 నెలలు, ఇంకా 2 నెలలు అయింది, ఇంకో 4 నెలలు చూద్దాంలే, వాళ్ళకి ఇంకా హనీమూన్ పీరియడ్ ఇద్దాంలే అని సైలెంట్గా ఉండడం కరెక్టా? ఇందులో పోరాటం చేయకపోవడం, వెళ్ళాడు కదా అక్కడ 2 చోట్లకి, ఢిల్లీ వెళ్ళారు, కూర్చున్నారు, గవర్నర్కి ఫిర్యాదు చేశారు, లేఖ ఇచ్చారు. ఇంకేం చేస్తారు? వెళ్ళి తలకాయ నీళ్ళు కూడా బాగా ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చనిపోతే ఏం చేశారు? వెళ్ళారు, పరామర్శిస్తారు, ఇది తప్పని ఖండిస్తారు, అంతకుమించి ఇంకేం చేస్తారు? ఆయన ఏమన్నా కర్రలు పుచ్చుకుని రోడ్డు మీదకి వచ్చాడే. కానీ ఏది ఆగట్లేదు కదా. అదే అప్పుడు ఆగిందా? ఇప్పుడు ఆగుతుందా? ఎప్పుడైతే నాయకులకి లాండ్ ఆర్డర్ని మనం పక్కన పెట్టేశామో, నేను చెప్తున్నా కదా 2004 95 to 2004 నాటి చంద్రబాబు అంటే లాండ్ ఆర్డర్ చంద్రబాబు కావాలి. అది ఏ పార్టీ వాడైనా సరే తప్పు చేసిన లోపల వేయించే చంద్రబాబు కావాలి. అంతేగాని ఇంకా కాపాడుకొచ్చే ఈవెన్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి మొన్న మచ్చుమర్రి సంఘటన జరిగితే దాన్ని జగన్కి ముడిపెట్టినటువంటి వ్యవహారాలు ఉండకూడదు. అది సుగాలి ప్రీతిది ఆ రోజుల్లో జరిగినటువంటిది చంద్రబాబు టైంలోనే. దాన్ని ఇక్కడ జగన్కి పెట్టేసి డైవర్ట్ చేసే రాజకీయం ఉండకూడదు. నిఖార్సుగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ఉండాలి. రాజకీయం అనేటటువంటిది ప్రజలకి ప్రయోజనకారి కాకపోయినా పర్లా, ప్రజల జీవితాల్లో ఏలు పెట్టకూడదు. జగన్ హయాంలో ఒక 30% మంది ఎవరైతే పెద్దవాళ్ళ జీవితాల్లో ఏలు పెట్టాడు అతను. ఒక రియల్ ఎస్టేటో, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద వ్యాపారస్తుల వాళ్ళు, దానికే కలవరపడ్డ పేదలు ఇతనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు పేదోడినే కెలుకుతున్నాం, రెక్కాడితే డొక్కాడినోడిని కెలుకుతున్నాం.
చిరు వ్యాపారులకు వెలుగుతున్నాం. దీని పర్యవసానం ఎక్కడికి వెళ్తుంది? కానీ ఏంటిది మా ప్రభుత్వాన్ని ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇలాగే ఉంటుందా? ఒక 11 స్థానాలకే పరిమితమైన ప్రతిపక్షం లాంటి వాళ్ళు పోరాటోళ్ళని వాళ్ళ విజ్ఞప్తిని వినతుల్ని కేర్ చేయకుండా పట్టించుకోకుండా పక్కన పడేస్తారా? అదేనా లోపం? మీడియా ధీమా. అప్పట్లో ఏం జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ జరిగినా అది జగన్ వైఫల్యం, సైకో పాలన అని రాసినటువంటి మీడియా ఇప్పుడు జరిగిన దాన్ని సమర్థిస్తూ రాస్తున్నది. ఏమని? నీచపత్రిక, రోతపత్రిక అట్టెట్ట రాస్తుంది, గతంలోనూ జరగలేదా అని రాసుకొస్తూ ఉన్నారు. అంతేగాని అక్కడ పోతోంది ప్రాణం, పగులుతున్నది తలకాయలు, ధ్వంసం అవుతున్నది ఆస్తులు. అంటే 2014లో కూడా ఈ తరహా పాలన ఉందా? అక్కడ 64 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త అంత ఇప్పుడుతో పోల్చుకుంటే ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి అప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? 2014-19 మధ్యలో ఇంత దారుణం లేదు, 19-24 మధ్యలో ఇంత దారుణం లేదు. ఫస్ట్ టైం ఇంత దారుణం జరిగింది ఏంటంటే క్రింద స్థాయి కార్యకర్తలు చెప్పింది నమ్మి చేస్తుండటం వలన. క్రింద స్థాయి కార్యకర్త పక్కా స్వార్థపరుడైన వాడు ఉంటాడు, నిజమైన కార్యకర్త ఎవడు కూడా మాట్లాడు, వాడు పని చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నాయకుడితో మాట్లాడినప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లు ఇళ్ళు వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళ మీద జగన్ ఏమి యాక్షన్ తీసుకోవడం అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడిని అడిగితే, అంటే మీరు ఏమైనా మాట్లాడుకోవాలి కదా కనీసం, ఏంటి ఎలబాకండి నేను, చంద్రబాబు గారు అయితే అట్లాగా ఆపేవాడు కదా, ప్రయత్నించేవాడు కదా అంటే, వాడు పక్కా కరప్టెడ్ బ్యాచ్. ఇప్పుడు వాడు కింద స్థాయిలో ఇల్లు కట్టుకునేవాడి దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి తినేటువంటి వాడు. వాడిని మేము కంట్రోల్ చేయకపోబట్టి వాడు అట్ట తయారయ్యాడు. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేయలేం కాబట్టి. ఇప్పుడు వాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ 2 ఏళ్ళు కూడా తినాలంటే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో అటు పోతున్నాడు. ఇప్పుడు వాడిని మేము ఆపాలంటే వాడు సంపాదించుకునే డబ్బులన్నీ మా వాళ్ళు పెట్టాలి. తర్వాత మళ్ళీ ఆడనే చూపెట్టి జనానికి చూపెడితే ఏమంటారు? అంత కరప్టెడ్ని అలౌ చేస్తారా? కాబట్టి కరప్షన్ మేము ఆపలేకపోయామని వాళ్ళకి ఓట్లేశారు. వాళ్ళు ఇప్పుడు అదే కరప్టెడ్ని తీసుకుని ఏం చెప్తారు? అదే కరప్టెడ్ గాడిని ప్రజల దగ్గరికి ఏ పని కావాలని డబ్బులు వసూలు చేసి, ఇప్పుడు ఇంకా మేము చేసిన పని ఏంటంటే దాన్ని ఏమంటారు, సర్టిఫికెట్లు ఇట్లాంటి పెన్షన్లకి వీళ్ళకి లేకుండా చేయడం వల్ల నిజాయితీగా జరిగింది. అదే వీళ్ళకి అప్పచెప్తే అందులో కూడా తినేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళకి అప్పచెప్తున్నారు. వాళ్ళు తింటారు కదా. ఇప్పుడు పెన్షన్ ఇప్పించాలన్నా ఇప్పుడు ఆల్రెడీ మీ కార్డు బీగి ఇచ్చేస్తాం, మీకు అది చేపిస్తాం, ఇది చేపిస్తాం అని బెదిరిస్తున్నారు కదా. రేపు పొద్దున వీళ్ళ కారణంగా పోకపోయినా సహజంగా ఏమనుకుంటారు, వీళ్ళకి లంచం ఇవ్వకపోవడం వల్ల అని వస్తుంది కదా. కాబట్టి ఈ కరప్షన్ని గ్రౌండ్ లెవెల్లో మనం కంట్రోల్ చేయలేము. ఈ కంట్రోల్ చేయకపోగా ఇక్కడ సమర్థిస్తున్నాం మనం. ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో దారిలోకి వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది ఇక. అదే కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వారంలో అంటే చంద్రబాబు గారి పరిపాలనలో 2 నెలలు పూర్తయిన తర్వాత ఏమన్నా భారీ మార్పులు తీసుకుంటే విప్లవాత్మక మార్పులు అంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా రేపొద్దున్న ఒక 20 లక్షలు 30 లక్షలు రేషన్ కార్డులు తీసేసిన, ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా? అంటే ఇంకా వాలంటీర్లు ఉండరు అనేది, అంటే అఫీషియల్గా అయితే చెప్పలేదు కానీ ఇంకా రేపటి నుంచి వాళ్ళు రారు అనేది అయితే క్లారిటీ వస్తుంది. రేషన్ వాహనాలు కూడా పూర్తిగా ఆగిపోబోతున్నాయి, వాహనాలు కూడా రేపటి నుంచి ఉండవు, అది ఆయన నోటి నుంచి చెప్పింది. సచివాలయాల మీద కూడా అసలు ఉంటాయా ఉండవా అనేది ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా ఈ 3 వ్యవస్థలకు సంబంధించి? అంటే డోర్ డెలివరీ అనేది కంప్లీట్గా జగన్ హయాంలో ఉండేదిలే ఒకప్పుడు అంటే పొద్దున్న భవిష్యత్తులో చెప్పుకోవాలా? ఇంటి వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలన. చంద్రబాబుది ప్రజల వద్దకు పాలన అంటే 2 నెలలకో 3 నెలలకో ఒక మీటింగ్ డేట్లు పెట్టి 3 నెలలకు ఒకసారి ఒక ఊరికి పో, అధికార యంత్రాంగాలందరూ ఎంఆర్ఓ స్థాయి, ఆర్డీఓ స్థాయి వాళ్ళందరూ అక్కడ కూర్చోవాలి, కలెక్టర్లు కూడా అటెండ్ అవుతూ ఉండాలి. అక్కడ ఏదైనా ప్రజలు రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే చెప్పాలి. అక్కడ రోడ్డు అడిగారు అనుకోండి, లేదని చెప్తురు, అంటే నిధులు లేవు, లేకపోతే చూద్దాం ఎట్టుండేది, కాలం అంటే అట్లాగేనే వాళ్ళు, మంచినీళ్ళు అంటే అట్లాగేనే వాళ్ళు. కాబట్టి దాంతో ఇంకే ప్రయోజనం లేకుండా పోయింది ప్రజల వద్దకు పాలన. అయితే గీతే ఏదన్నా సర్టిఫికెట్ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినాయి అన్నప్పుడు కొంతవరకు అవకాశం ఉండేది. అంటే నా భూమిని వాడేదని చెప్పారండి ఇదంటే, సరే మీరిద్దరు ఆర్డీఓ దగ్గరికి పోదండి, రేపు పొద్దున మేము చూస్తాం, ఇట్లాంటి కొంతవరకు జరిగింది. అది నాడు ప్రజల వద్దకు పాలన. అట్లా కాకుండా ఏది కావాలన్నా సరే సర్టిఫికెట్ ఇంటి దగ్గరకు వచ్చేటట్టు, పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు, ఇదంతా మా 2000 మందికి ఒక పాలన, 2000 మందికి ఒక పాలనా కేంద్రం, అదే సచివాలయం, ప్రతి ఇంటికి సేవ, అదే వాలంటీర్. ఈ 2 వ్యవస్థలు తీసేశారు. నిన్నటిదాకా మనకు తెలిసి ఏదైనా కావాలంటే అంతకుముందు అయితే కనుక ఆఫీసుల దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. జగన్ వచ్చిన తర్వాత
వాలంటీర్కి ఫోన్ చేసి నాకు ఇది కావాలి అంటే వచ్చి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టించుకుని తీసుకెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ కూడా తెచ్చిచ్చేవారు. ఇప్పుడు ఈ వ్యవస్థ పోయింది. ఇప్పుడు సచివాలయాల్లో కూడా వాళ్ళని ఇది తీసేశారంట, ఇచ్చేసారు. అట్లాగే వాలంటీర్లు ఏమో వాళ్ళకి ఏదో స్కిల్ దాంట్లో ఇస్తాము, వాళ్ళకి తప్పించేం లేదు. మా నాయన అన్నది అదే కామెడీ, అవన్నీ కూడా కామెడీ మాటలు తప్పించేముండవు. స్కిల్లో వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది అంటే వాళ్ళని తీయట్లేదు అని చెప్పడమా నేను అనేది? వాళ్ళకి ఏదో ఉపాధి చూపిస్తున్నాం, వాళ్ళు చూపెట్టేది ఏంది ఉపాధి. ఇప్పుడు స్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ దగ్గరికి వెళ్తే వాడే తీసుకుని చేర్చుకుంటాడు, లేకపోతే దాన్ని ఏమంటారు గిడ్డో అంటారు, చాలా ఉన్నాయి రకరకాలైన చేసుకుంటారు కదా. వీళ్ళకి ఏంది అది ఏంటంటే పొమ్మని లేక పొగబెట్టడం లేదా పోయేదాన్ని కవర్ చేసుకోవడం. ఒక 2.5 లక్షల ఉద్యోగాలు తీసేశారు, ఉపాధి అవకాశాలు. అది ఉద్యోగం కాదు, ఉపాధి. 2.5 లక్షల మంది ఉపాధిని వాళ్ళది వరకే కాదు అక్కడ మనం చూడాల్సింది. అంటే ఒక్క వాలంటీర్ 2.5 లక్షల కుటుంబాలకి అందే వేన్నీళ్లలో చన్నీళ్లు లేదా చన్నీళ్లలో వేన్నీళ్లు. ఇది ఒక ఎత్తు అయితే ఈ 2.5 లక్షల కుటుంబాల కారణంగా 1,47,00,000 ఇంటికి వెళ్తున్న సేవను ఆపేశారు వీళ్ళు. ఇది ఇప్పుడు బాగానే ఉంటది తాత్కాలికంగా, రోజు పోయే కొద్ది. ఇప్పటిదాకా ఏంటి అసలు మనది ఇదివరకు మనం ఆఫీసుల చుట్టూ తిరిగిన దాంట్లో 1% కూడా లేదు. ఇప్పుడు వాలంటీర్ వచ్చాక 1% పని కూడా లేదు. 98% పని వాళ్ళే చేశారు. ఇప్పుడు ప్రతి పని మనమే తిరగాలి, మళ్ళీ లంచాలు ఇచ్చుకోవాలి, పని జరగాలి, ఇక రకరకాల హింస ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి తెలుసుద్ది కదా, ఇది 2 నెలలే కదా బిగినైంది. ఇప్పటికే సర్టిఫికెట్లు అప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఇక లంచ అవతారులు బిగిన్ అయిపోయారు. ఇప్పుడు మీకు అర్జెంటుగా సర్టిఫికెట్ కావాలా, ఇంత ఇవ్వండి, లేదా మీ ఇష్టం. ఇది ఎప్పుడైతే బిగిన్ అయిపోయిందో ఉద్యోగులు హ్యాపీ, డబ్బులు వస్తాయి. ఇంతకుముందు డబ్బులు పోయినాయి వాలంటీర్ల వల్ల, సచివాలయ సిబ్బంది వల్ల. ఇప్పుడు డబ్బులు వస్తాయి, వాళ్ళకి హ్యాపీ. కానీ విక్టిమ్ పబ్లిక్. ఇది దీర్ఘకాలంలో కనబడేటటువంటిది. అంటే ఒకటి రేషన్ విషయంలో కూడా వాహనాలు ఆపేసిన, ఇంటికి వచ్చి ఇచ్చేది ఆపేసిన. ఇప్పుడు దాదాపు 4,000 ఎంత అంటున్నారు, 4,000 2,000 కరెక్ట్గా లేదు. రేషన్ షాపులు కొత్త ఇవ్వబోతున్నాం, కొత్త రాబోతున్నాయి రేషన్ డీలర్లు. దానివల్ల ఉపయోగమేనా? అంటే ఈ లోటు అలా భర్తీ అయిపోతుందా నిజంగా? రేషన్ విషయంలో ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రేషన్ డీలర్కి కమిషన్ అయితే పరమదారుణం. వాళ్ళకి ఇచ్చేది కిలోకి రూపాయి బియ్యానికి అంతే. ఒక ఏరియాలో ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం 50 క్వింటాల బియ్యం, 100 క్వింటాల్ అంటే పెద్ద రేషన్ డీలర్. 50 క్వింటాల్ అంటే 5,000 కిలోలు అంతే కదా. 5,000 కిలోలు అంటే అక్కడ ఎన్ని కుటుంబాలు దగ్గరగా 1000 కుటుంబాలే ఉంటాయి. ఎందుకంటే కుటుంబానికి 5 కిలోలే కదా ఒక్కొక్కరికి. ఊరు మొత్తంకి ఉన్నటువంటి జనాభా లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 1000 ఇళ్ళకి రేషన్ కార్డులో 1000 ఇంటూ 4 ఉంటే 4,000. 4,000 ఇంటూ 5 ఉంటే అప్పుడు 200 క్వింటాళ్ళు అవుతుంది అంతే కదా. 1000 ఇళ్ళు ఉంటాయి. అదే 500 ఇళ్ళు ఉంటే 1 క్వింటా అవుతుంది. ఇదే ఒక లెక్కలోకి తగ్గుతుంది, అంటే సగం వస్తుంది. ఇక్కడ బేసిక్ సమస్య ఎక్కడ వస్తున్నదంటే వాలంటీర్ పరిస్థితి. ఇదే వీళ్ళ పరిస్థితి ఏంటి? రేషన్ డీలర్ పరంగా సంతోషం, వాళ్ళకేమీ ఉపాధి తీసేలా, వాళ్ళని స్టాక్ పాయింట్గా పెట్టేశారు. పైన తినేది ఆగిపోయింది. ఇదివరకు ఏంటి, రేషన్ వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, అది వాళ్ళని తినేయకుండా ఈ ఎండియూ వాళ్ళు తిన్నారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ షాప్ అతను తింటాడు. అది వాళ్ళు సంతోషపడదాం అనుకునే లోపు మళ్ళీ వాళ్ళ ఇస్తట్లో నుంచి సగం లాగేస్తున్నారు. ఇంకో రేషన్ డీలర్ని పెట్టి, ఇంకో డీలర్ పెట్టడం అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడం అంతే. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఓ 10,000 15,000 సంపాదించే ప్రతి దాంట్లో 4గురికి పంచుకోవడం. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, రేషన్ వాళ్ళు తింటున్నారు కాబట్టి తన వైసీపీ మద్దతుదారులు అయినటువంటి వాళ్ళకి ఎండియూలు ఇచ్చి వీళ్ళతో తిని వీళ్ళ చేశాడు. అందులో వాటా వీళ్ళకి వచ్చేటట్టు, డీలర్ కమిషన్ డీలర్ పైన వచ్చేది వీళ్ళు తినేడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని డీలర్కి పంపించి సగం చేశాడు. ఎందుకంటే జగన్ ఎందుకు డీలర్లకు ఇవ్వలేదు, డీలర్లు అందరూ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న డీలర్లే అని జగన్ ఆ సిస్టమ్కి బదులు ఇది పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ డీలర్లకు ఇస్తూ ఇంకొక 400 మందికి తెలుగుదేశం వాళ్ళకి బెనిఫిట్ చేసి పెట్టడం. ఒక డీలర్ ఇవ్వడం అంటే ఒక తెలుగుదేశం కార్యకర్త కుటుంబాన్ని
ఒకరు కొత్తగా 4,000 4,000 ఇస్తానంది, 4,000 కొత్తగా ఒక 4,000 తెలుగుదేశం కుటుంబాలకు ఉపాధి ఇచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒరిజినల్ భాష. అమరావతి రాజధాని నిర్మాణం మీదే నా ఫోకస్, ఇవి ఇంపార్టెంట్ కాదు అని కూడా ఒక సంకేతంగా చూడొచ్చా? అట్లేం లేదు, అది మాట్లాడకుండా చేసుకెళ్తున్నారు, ఇవి చెప్తా చేస్తున్నారు. వాలంటీరు, అన్న క్యాంటీను ఇట్లాంటివన్నీ చెప్పి చేస్తున్నారు. అమరావతి సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నారు. అంటే విభజన రాష్ట్రంలో బాబు గారి మార్క్ అనేది ఇంకా ఏది లేదు. ఒక టర్మ్ ఆయన పరిపాలించిన ఆ మార్క్ రావాలంటే ఒక అమరావతి లేదంటే ఒక పోలవరం పూర్తి కావాలి. ఎందుకంటే జగన్ గారి హయాంలో ఒక సచివాలయమో లేదంటే ఒక వాలంటీర్ ఆయన మార్క్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ మార్క్స్ చెరిపివేస్తూ ఈయన మార్క్ రావాలి. ఇప్పుడు లైక్ హైటెక్ సిటీ అని అదే అంటారు కదా హైదరాబాద్లో, అలాగా ఆలోచన ఉంది. గ్రామీణ ప్రాంతపు ఆలోచన, పట్టణ ప్రాంతపు ఆలోచన ఒక తేడా ఉంటుంది. ఒక పల్లెటూరులో జగన్ 3 ముద్దర్లు వేశాడు. అవును, రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి. ఇప్పుడు అవన్నీ తీసేసినంత మాత్రం జగన్ మర్చిపోతారా? అవి తీసేయడం వల్ల ఆ సేవ దూరం అయినందుకు అంటే కొన్ని రోజులకి మర్చిపోతారు కదా, అదే 2-3 ఏళ్ళు అయితే మర్చిపోతారు. అప్పుడు ఏమనుకుంటారు నెక్స్ట్ జరిగేటప్పుడు? ఇదివరకు బాగుండేది అనుకోరా? అక్కడ నీ ముద్ర ఏమేస్తావో చూడాలి. ఎందుకంటే జగను గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఆ సేవని. అది నెంబర్ 1. నెంబర్ 2 అమరావతి. ఇప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను అని ఆయన చెప్తానే ఉంటారు, తెలుగుదేశం నమ్మే వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు, అంతా బాగానే ఉంటారు. కానీ ఫైనల్గా ఏం జరిగింది? అది కట్టిన తర్వాత ఈ రోజు వరకు అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ అక్కడ. అంటే అది అప్పర్ సెక్షన్ బ్యాచ్ ఫీలింగ్. ఎవరికైతే కోట్ల ఆస్తుంటుందో వాడు ఫీల్ అవుతాడు, తెలుగుదేశం వల్ల నేను బాగుపడ్డాను, చంద్రబాబు వల్ల మా ఏరియా బాగుపడింది. భూమి యజమాని బాగుపడతాడు. కానీ అక్కడ ఉన్న మిడిల్ క్లాస్ ఏమనుకున్నారు? మా నెత్తిన భారం అయింది. అంతకుముందు ఇంటి అద్దె 500, 1000, 2000 ఉండేది. ఆ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఇవాళ చూడండి, హైటెక్ సిటీలో 35,000, 40,000 అద్దె. డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అంటే 40,000, సింగిల్ బెడ్రూమ్ అంటే 25,000. అట్లాంటి మధ్యతరగతోడికి అక్కడ ఎవడన్నా ఉంటాడా? కష్టం. నెలకి ₹1,00,000 అంటే మధ్యతరగతోడు కాదు కదా. నెలకి 1,00,000 అంటే లక్షాధికారి. కాబట్టి అక్కడ వాళ్ళందరూ చంద్రబాబుని ఇప్పుడు పొగుడుతూ సంతోషపడుతున్నారా? ఆ భారాలు పడుతున్నటువంటి వాళ్ళు. దాని ఇంపాక్టే కదా అక్కడ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అమరావతి అట్లా కాదు. ఒకటి అందుకనినే ఆ స్థాయి ఇప్పటికిప్పుడు అవ్వదు బేసిక్గా. కానీ చెప్పుకోవడానికైతే ఉందిగా. తెలుగుదేశం ఎప్పుడు చెప్పుకున్నా హైదరాబాద్ లాగా కడతాం అన్నట్టు. అదే మొక్క ఇక్కడ చెప్పుకునేటట్టు, అదిగో అమరావతి హైదరాబాద్ రూట్లో వెళ్తుంది. లాస్ట్ ట్రిప్పే వెళ్తోంది అన్నారు. కాకపోతే 3 కనబడేటప్పటికి ఆనలేదు. ఈ దఫా రోడ్లు రాబోతున్నాయి. డిపిఆర్ కింద కట్టినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయి. మేబీ అవన్నీ ఈ 5 ఏళ్లలో పూర్తి కాకపోవచ్చు. అవునా? కేంద్ర సహకారంతో ఇప్పుడు టెండర్లు పిలవాలి. డిపిఆర్ ఇప్పుడు ఫైనల్ చేస్తున్నారు. డిపిఆర్ అయిన తర్వాత భూసేకరణ జరగాలి. సమీకరణ రాదు, దాంట్లో భూసేకరణ జరగాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలి. అదంతా చేయడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి, టెండర్లు పిలవాలి. ఇదంతా అయ్యాక కదా టెండర్ వ్యవహారం. అయిన తర్వాత పని ప్రారంభిస్తే, ఇప్పుడు చంద్రబాబు గారు క్రిందసారి 2014లో ఉన్నప్పుడు బిగిన్ చేస్తే 16, 17 టైంలో కనకదుర్గ ఫ్లైఓవర్, మచిలీపట్నం హైవే, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్లాన్ చేశారు. అయినాయా ఏమన్నా? 16, 17లో. 19కి వచ్చేటప్పటికి అన్ని అండర్ కన్స్ట్రక్షన్. జగన్ వచ్చాక అది పూర్తి చేశాడు. అట్లా అవుతుందా? ఈ లోపే చేస్తారా? ఇప్పుడు ఒకటి మాత్రం అవుతుంది, విజయవాడ ఈస్ట్ రోడ్డు పూర్తవుతుంది. ఏదైతే ఆల్రెడీ జగన్ హయాంలోనే ప్రారంభమయ్యి హాఫ్ అయిపోయింది. ఏది మన కాకాని దగ్గర ఇది ఉంది కదా, దాన్ని ఏమంటాము, టోల్ గేట్ దగ్గర నుంచి రోడ్డు వేసేయడం పూర్తయిపోయింది కృష్ణానది దాకా. అలాగే అటు పక్కన విజయవాడ వైపు రోడ్డు కూడా పూర్తయిపోయింది. బ్రిడ్జ్ ఒక్కటే మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది నాకు తెలిసి ఏడాదిలో పూర్తవుతుంది. ఏడాది 2 ఏళ్ళు వేసుకోండి. 2026కి ఇది పూర్తవుతుంది. ఇది చంద్రబాబు టైంలోదే అని చెప్పడానికి ఆల్రెడీ ప్రారంభించారు. ఇప్పుడు ఇది వాస్తవంగా చెప్పాలంటే జగన్ టైంలో అది, దాన్ని అమరావతితో లింకప్ చేయబోతున్నారు. ఇప్పుడు చేయబోతున్నదల్లా అప్పుడే మనం మాట్లాడుకున్నాం, దాన్ని అమరావతిలో లింకప్ చేస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు అమరావతితో లింకప్ చేయబోతున్నారు. రెండవది, ఆల్రెడీ గతంలో అమరావతిలో వేసిన రోడ్లు ఉన్నాయి. 100 అడుగుల రోడ్లు, 125, 150 అడుగుల రోడ్లు, మంచి రోడ్లు ఉన్నాయి. కొన్ని 4 రోడ్లు వేశారు. నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఆ రోడ్లకి లింకప్ లేదు మెయిన్ హైవేలకి, అది చెయ్యాలి కదా.
ఎప్పుడు తీసుకొచ్చి ఆ కృష్ణవేణి హోటల్ పక్కన ఉన్న చిన్న వంతెన మీద నుంచి అట్లా ఇప్పుడు ఆ రోడ్లు పూర్తి చేస్తారు గ్యారంటీగా. అవి 2 రోడ్లు ఎయిమ్స్ దగ్గరకు వస్తాయి, అంటే హైవే మీదకి వస్తాయి. ఎయిమ్స్ అంటే మెయిన్ హైవే, మంగళగిరిలో నుంచి అట్లాగే అక్కడ చిన్న ఫ్లైఓవర్లు కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి దగ్గర పాత ఓల్డ్ హైవే ఉండేది, లైక్ ఇప్పుడు మన పెట్రోల్ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ హెచ్పిసిఎల్ వాటి ఆ ఏజెన్సీల వైపు ఉండేటందుకు పాత హైవే అనమాట. దాబాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ రోడ్డు ఒకప్పుడు హైవే. ఈ కనకదుర్గ అది ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండేది అప్పుడు దారి, కాబట్టి ఆ హైవే. ఇప్పుడు కనకదుర్గ వారధి నుంచి అయిపోయాక ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కింద ట్రాఫిక్ రన్ అవుతా ఉంది, కాబట్టి దీన్ని ఇబ్బంది రాకుండా ఉండటానికి ఆ రాజధాని ప్రాంతంలో నుంచి ఎయిమ్స్ దాకా ఫ్లైఓవర్ అన్నటువంటి కాన్సెప్ట్ తీస్తున్నారు. ఇది ఎయిమ్స్ పక్కన హైవే మీదకి, అంటే డైరెక్ట్ డీజీపీ ఆఫీస్ పక్కన అటుకి. అది తొందరగా చేయగలిగితే, ఈ 5 ఏళ్లలోపు చేయగలిగితే సక్సెస్ అయిపోయినట్టు. ఇక మిగతా చెప్పుకోనక్కర్లా, ఊరితో అనంతరం సెట్ అయిపోద్ది, అమరావతి బాగుపడిపోతుంది. దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. విజనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు గారు అంటారు. 2047 విజన్ మీద ఆయన పెట్టిన ఫోకస్ రాష్ట్రంలో కొత్త ఆశలు ఏమన్నా చిగురించబోతుందా రాష్ట్ర ప్రజలకి? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఏమంటారు, 2020 రోజున కట్టాను, 2020 విజన్ పెట్టాను కాబట్టి అది జరుగుతుందంట. ఇప్పుడు 2 కోణాలు. ఒకటి, నీ చేతికి నేను ఏదన్నా డబ్బులు ఇచ్చి బాగు చేయడం. రెండోది, నీ భవిష్యత్తుకి నేను దిశానిర్దేశం చేశానంట. ఈ రెండిట్లో చంద్రబాబు గారిది ఏంటంటే, నీ భవిష్యత్తుకి నేను ఇదే దిశానిర్దేశం చేశాను అని చెప్పేటటువంటి విజన్. ఇప్పుడు ఆయన విజన్కి ఈయన విజన్కి ఉండే తేడా ఏంటంటే, నీ జీవితంలో నా పాత్ర ఉండాలి అనేది రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి స్టైలే. నువ్వు సంపాదించుకునే దానికి నా పేరేసుకో అనేది చంద్రబాబు స్టైల్. నువ్వు సంపాదించుకుంటావు. ఇప్పుడు ఒక మధ్యతరగతోడు వెళ్ళి చైతన్య నారాయణలో సీటు సంపాదించుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి బీటెక్ చదివాడు, ఆ తర్వాత వాడేదో జాబ్ చేశాడు. నేను హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టించాను కాబట్టి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నీ కొడుక్కి ఉద్యోగం వచ్చింది అని చెప్తారు చంద్రబాబు. అంతేగాని ఇందులో బాబు పాత్ర ఏంటి? హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టించడం, అంటే అద్దెకో బిల్డింగ్ ఇచ్చాను కాబట్టి నీ వాడికి అక్కడ ఉద్యోగం వచ్చింది నా పేరు చెప్పుకొని చంద్రబాబు స్టైల్. అలా కాకుండా నీ బాబు చదువుకోవడానికి ఎంత డబ్బులు ఇస్తా, చదివించు, ఆ కాలేజీలోకి పంపించు, ఇంటర్మీడియట్లో ఎంత ఇస్తాను తీసుకో, డిగ్రీలో ఎంత ఇస్తాను తీసుకో, నీ పిల్లని చదివించు, చదివించాక అక్కడ బాబు కట్టించిన దానికి ఉద్యోగానికి పంపించు. పక్కన నేను కూడా 100 బిల్డింగ్లు కట్టిస్తున్నాను, వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను, ఆ ప్రాంతం డెవలప్ అయింది కాబట్టి నా పేరు చెప్పుకొని మాత్రం అడగట్లే. అక్కడ నువ్వు బతుకు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ రెండింటి మధ్యన తేడా అదే. రేపు అక్టోబర్లో రాబోతున్న, అదే 1వ తారీఖు 2వ తారీఖు అన్నారు, మద్యం పాలసీ టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన మందుబాబుల కోసమా లేదంటే రాష్ట్రంలో ఆదాయం పెంచుకోవడం కోసం? ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేద్దాం, అక్టోబర్ 2 లోపు పెట్టద్దు, అక్టోబర్ తర్వాత పెట్టండి. అక్టోబర్ 2ను మాత్రం ఇనాగ్రేట్ చేయకండి. కొత్త మద్యం పాలసీ అదే అప్పుడు చేయబాకండి, పరువు పోతుంది. పెడితే నవంబర్లోనే పెట్టండి కావాలంటే, అక్టోబర్లో పెడితే అదే సెప్టెంబర్లోనే పెట్టేయండి పర్లేదు. ఎందుకంటే నెలకు ఒకటి పెడుతున్నాం కదా, నెల పెన్షను, ఈ నెల అన్న క్యాంటీను, రేపు వచ్చే నెల బస్సులు లేవు కాబట్టి ఇది పెట్టేయండి. సెప్టెంబర్ 15 సెప్టెంబర్లో ఏదో మంచి రోజు చూసుకుని పెట్టేయండి. అంతేగాని అక్టోబర్ 2 మాత్రం పెట్టకండి, అసహ్యంగా ఉంటది. గాంధీ జయంతి రోజున మద్యానికి క్లియరెన్స్ ఇచ్చామనేది బాగోదు, ఒకటి. రెండోది, రేటు నేను అనుకోవడం ఏంటంటే 200 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ 80-100 రూపాయలకి ఇప్పిస్తానికి ట్రై చేస్తున్నారు క్వార్టర్లు అని చెప్తున్నారు. ఏది ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి ఓల్డ్ బ్రాండ్, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న బ్రాండ్. ఇవి కాకుండా కొత్త బ్రాండ్లు ఎవరి రేటు వాడిదే కదా, దాంట్లో ప్రభుత్వం నిర్దేశించేది ఏం లేదు కదా, వాడి రేట్ అవి అందుబాటులో ఉంచేటట్టు. కాకపోతే ప్రభుత్వం చేతిలో ఉంచాలా ప్రైవేట్ చేతిలో ఉంచాలా అన్నది ఇంకా తేలట్ల. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండేటప్పుడు బల్క్ అమౌంట్ వచ్చేస్తుంది చేతికి, ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. ఓ రకంగా ఇవాళ క్యాష్ అండ్ క్యారీ స్టైల్. మనం గనక ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ టైప్లో వచ్చి ఒక కంపెనీ పెట్టేసుకోవడం, అంటే ఓ 10 కంప్యూటర్లు తేవడం, బిగిన్ చేసేసుకోవడం, పని అయిపోయాక వెళ్ళిపోవడం ఎట్లాగా ఉండేదో అట్లాంటిది ఇప్పుడు వ్యాపారం సరిదిద్దుతున్నారు, అమ్మేసుకుంటున్నారు. ఏ రోజు లాభం ఆ రోజు తీసేసుకుంటుంది గవర్నమెంట్. ఇది జగన్ చేసినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఇన్కమ్ సిస్టమ్. ఫిక్స్డ్గా చేతికి, అంటే మనకి హాస్పిటల్, హోటలు, పెట్రోల్ బంక్, ఈ 3 కూడా క్యాష్ సిస్టమ్ బ్రాంచ్. ఏ రోజుకి ఆ రోజు హ్యాండ్ ఇన్ క్యాష్ ఉంటుంది.
అట్లాంటిదే చంద్రబాబు ఇదే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మద్యంది. ఏ రోజుకి ఆ రోజు క్యాష్ ఉండే సిస్టమ్. ఇప్పుడు దీన్ని కొనసాగించాలి అన్నదేమో పక్కన ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఏ రోజున పక్కన కావాలంటే డబ్బులు ఇది తీసుకోవడానికి అన్నట్టు. సేమ్ టైం నాయకుల ఒత్తిడి ఉంది. అది ఇంకా ఏది డిసైడ్ చేసుకుంటారో చూడాలి. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే నిన్న ఆల్రెడీ వారధి పేరుతో ప్రారంభించారు. ఆల్రెడీ 2 పార్టీలు రన్ చేస్తున్నాయి, అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ. ఈ వారధితో బీజేపీ మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా, లేదంటే కొన్ని చోట్ల టీడీపీ మంత్రి దగ్గరకో ఎవరి దగ్గరకు వెళ్ళాలనుకుంటాం కానీ ఈ వారధి కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది కూడా ఒక ప్రశ్న. నేను అదే అనుకున్నా, కానీ నిన్న వాళ్ళ దగ్గరకు వచ్చిన జాబితా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అది చూశాక వ్యవస్థలు పతనం అయిపోయినాయి, వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఏదన్నా ఎవడన్నా కొట్టాడంటే మనం పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఎవరన్నా మన భూమి లాక్కోబోయాడంటే రెవెన్యూ దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ దగ్గరికి వెళ్ళాలా, పార్టీ ఆఫీస్కి వెళ్తాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ వ్యవస్థలు చచ్చిపోయినాయి, వ్యవస్థలని చంపి ఒక కొత్త వ్యవస్థను సృష్టిస్తున్నాం, రాజకీయ వ్యవస్థ. అంతే, దానికి సాక్ష్యం ఇది. అది 2 పార్టీలు చేస్తుంటే 3వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా అందులోకి దిగింది. మంచి పని. ఎందుకంటే కూటమిలో ఉండి ఆడు పట్టించుకోబోవడం ఏంటి, నేనే ఆ విషయం ప్రస్తావించాను ఎందుకు చేయట్లేదని. కాకపోతే అందులో నాకు నవ్వొచ్చింది ఏంటంటే, ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు వచ్చి ఇట్లాగా ఇది జరిగిందని చెప్తే ఆ కన్సర్న్ సిఐకో ఎస్ఐకో డిఎస్పీకో ఏఎస్పీకో ఎవరికో ఫోన్ చేసి వచ్చేటప్పుడు నెంబర్ తెచ్చుకోమంటున్నారు, లేకపోతే వీళ్ళ దగ్గర లిస్ట్ పెట్టుకుని కూర్చుంటున్నారు. చేసి ఇట్లాగా జనసేన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం, ఇలా సోన్స్ వాళ్ళు వచ్చారు ఏంటిది అని అడుగుతున్నారు, కొంచెం మేము పంపిస్తున్నాం మాట్లాడండి అని. బీజేపీ కూడా అట్లా అడగడం మానేసి పురంధేశ్వరి గారు చెప్తున్నారు అదంతా ఒకటి ఆ కంప్లైంట్స్ అన్నిటిని ఒకటి క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. అదేం లెక్క అసలు. అందుకే పేరు కూడా వారధని పెట్టుకోవడానికి కారణం అదే. వారధల మధ్యలో అంతే, మధ్యలో వాళ్ళకి ఆయనకి పంపించడం ఏంది, అదే కదా. పోనీ పంపిస్తే చంద్రబాబు గారికి ఇస్తామని చెప్పు, మధ్యలో పవన్ కళ్యాణ్కి ఇవ్వడం నాకు అర్థం కాలేదు. అది అక్కడే కొంచెం ఏదో కాంట్రడిక్ట్ గా వీళ్ళు మాట్లాడాలి కదా, అది వీళ్ళు మాట్లాడడం మానేసి వాళ్ళకి ఎవరికి చేతికి ఇవ్వండి అనేది అర్థం కాదు నాకు. కాకపోతే అంటే ఎంతవరకు బీజేపీకి మైలేజ్ వస్తుంది అనేది కూడా నిజంగా దీన్ని బట్టి లోకల్ గా అంటే క్యాడర్ బలోపేతం కోసం రేపు వచ్చే జనాలు అంటే ఒకటి వాళ్ళ క్యాడరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, తెలుగుదేశం ఆఫీస్కు వైసీపీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇదే బీజేపీ ఆఫీస్కి వెళ్ళకూడదు కదా. కాబట్టి అక్కడ తీసుకునే కార్యక్రమం నడుస్తుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ప్రస్తుతం రెడ్ డైరీతో పరుగులు పెట్టిస్తున్నారా నారా లోకేష్, అలాగే అనుకోవాలా జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నా ఇవన్నీ ఈ సంఘటనలు చూసుకున్నా, లేదు రెడ్ డైరీ వేరు, ఎవరికి వాళ్ళు సొంతంగా నియోజకవర్గాల్లో రెడ్ డైరీలు ఏర్పాటు చేసేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఉత్కంఠపరమైన సన్నివేశాలు నడుస్తున్నాయి. దీనికి ముగింపు పలుకుతారా? ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అనిపించుకోవాలంటే ఇంతకు మించి ఏం చేయాలి? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.